ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టినప్పటి నుంచి మాకు రెండు ప్రాబ్లం అవుతున్నాయి. ఒక లిఫ్ట్లు ఎక్కువ నడుస్తలేవు. కేసీఆర్ లేని దానికి కూడా అట్లనే నడుస్తుంది పని. ఆయనకి ఎవడు ముఖ్యమంత్రి చేసిండో తెలియదు. అన్ని మంచిగానే ఇంత ముందుకు మీ బస్తీ ఉండేనట ఈడ. మా బస్తీ ఉండే పాత గుడిసెలు అది తీసేసి ఇల్లు కట్టించింది గవర్నమెంట్. మీ బస్తీ ఉన్నప్పుడు మంచిగా ఉండనా మరి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ మా బస్తీ ఉన్నప్పుడే చాలా బాగుండే. మాకు ఏం సౌలభ్యం ఏం కిరికిరి లేకుండా ఉండే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టినప్పటి నుంచి మాకు రెండు ప్రాబ్లం అవుతున్నాయి. ఒక లిఫ్ట్లు ఎక్కువ నడుస్తలేవు. అప్పుడు నీళ్ళ బోర్లు ఖరాబ్ అవుతాయి. అంతే, వేరే ఏం ప్రాబ్లం లేదు, ఏం తక్లీఫ్ లేదు మాకు. మిగతా అంతా మంచిదే. ఇడంతా కలిసి మెలిసి ఉంటాం. మాకు మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళే మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అంతా బాగున్నది. ఇది మంచి చెడ్డ అయినా కూడా ఎలా కాకుండా రేపు చేసేస్తారు. కేసీఆర్ టైంలో వచ్చినాయి. కేసీఆర్ లేని దానికి కూడా అట్లనే నడుస్తుంది పని. పని నడుస్తూనే ఉన్నది, చేస్తున్నారు వీళ్ళు. వచ్చిన పైసల దాంట్లో మళ్ళీ మన పైసలు చేపి తోటి కలిపి లిఫ్ట్లు చేస్తుండ్రు. ఒక్కొక్క లిఫ్ట్ ఖరాబ్ అయితే 80,000 70,000 అవుతున్నాయి. ఇట్లనే నెలల 2 సార్లు 2 3 ఏ బిలాక్, సి బిలాక్, డి బిలాక్ అన్ని పోతూనే ఉన్నాయి లిఫ్ట్లు. ఇక్కడ ఒక్కడు వినేటట్ట లేడు. అందులో అన్ని పెట్టుకోపోతుర్రు. సిమెంట్ సంచుల కాయ అవి ఇవి తీసుకోపోయారు. లిఫ్ట్లు ఖరాబ్ అవుతున్నాయి. కొంతమంది ఇల్లు చేపించుకోలేదు. అది చేపించుకున్న సామాను, రాళ్ళు, బండలు బిండలు అన్ని మోస్తున్నారు. అందు గురించి లిఫ్ట్లు ఖరాబ్ అవుతున్నాయి. మొన్న 80,000 పెట్టి చేపించినాం. అంత 70,000 పెట్టి చేపించినాం. ఏ బిలాక్ లో చేపించినాం, బి బిలాక్ లో చేపించినాం, సి బిలాక్, డి బిలాక్. ఇవే ప్రాబ్లం ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. అప్పుడప్పుడు ఇంకా కడమ లేదు. మళ్ళీ ఇంకో బోర్ వేసినాం కొత్తది. అది వేసినప్పటి నుంచి ఏం ఇది లేదు మాకు ఎఫెక్ట్. మరి ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఏమైనా పథకాలు వచ్చినాయా నీకు? ఏం రాలే ఇంకా. నువ్వైతే ఏం అందుకోలేదు సార్. మేము ఎన్నేళ్ళు ఉంటావు ఇప్పుడు? 60 ఉంటాను నేను. 60 ఉంటావా? నేను డ్రైవర్. డ్రైవరా? ఇప్పుడు నడుతావా బండి? అంతేనా? ఏమో ముసలోడు 4 గంటలు తెల్లగా అయితే ముసలోడు అనుకున్నావా? నీకన్నా అంత గట్టితనం లేదు. చూడు ఎట్లా ఉన్నాయి శరీరం బట్టి. మళ్ళా 4 కొడతా ఇప్పుడు. మళ్ళా నన్ను ఇట్లా కొట్టావు. 9 మంది కొడుకు బిడ్డలు అయ్యా. ఏమో అనుకున్నావు మళ్ళా? ఇప్పుడు అంటే మళ్ళా పెళ్లి చేసుకుంటా. అమ్మ ఏమనుకున్నావు మళ్ళా? చెప్పు. ఇప్పుడు పిల్ల దొరికితే మళ్ళీ చేసుకుంటా. ఎందుకు చేయను? అంతేనా? మరి ఎట్లా ఉంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన కూడా ఒక ఛాన్స్ ఇస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ లా అంత ఇది లేదు, పవర్ లేదు, దమ్ము లేదు, పనులు దొరకలేవు. పని పోయిందంటే పని దొరకాలంటే కష్టం అయిపోతుంది. విన్నావా? పనులు లేవు, బయట మార్కెట్ లో దందలు లేవు, బేరాలు లేవు. కేసీఆర్ ఉంటేనా మాకు అంతనో ఎక్కడనో పని దొరకు ఏమైనా చేద్దు ఇది ఉండే. ఇప్పుడు ఇలా దాంట్లో అంత లేదు. రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తలేడా ముఖ్యమంత్రి లెక్క? మంచి లేదు, ముఖ్యమంత్రి కాబిల్ లేడు. ఆయనకి ఎవడు ముఖ్యమంత్రి చేసిండో తెలియదు. గంట మాట అమ్మ వాళ్ళని అంతనో దినిపించిండ్రు, చేసిండ్రు, మంచికి బాగా చేసిండ్రు, పింఛన్ ఇచ్చిండ్రు, ఇంటింటికి తిరిగి చూసిండ్రు. కేసీఆర్ టైంలో మంచి చెడ్డ అడిగిండ్రు, ఒకట్లా సాయం చేసిండ్రు. వీళ్ళ దగ్గర ఏం లేదు అంతా. ఇక వచ్చేది మాకైతే 100% నమ్మకం ఉన్నది. గెలిపించుకుంటాం వరొక్క ముట్లోడు పోదాకా. ఇంత పరిస్థితిలో వదలం. 225 రూపాయలు పింఛన్ వచ్చేది 2016 ఇస్తుండు. అది సరిగ్గా మాకు వెనక ఆడ ఉన్నప్పుడన్నా డేట్లో దొరికిపోతూ మాకు. ఇప్పుడు ఈడ వచ్చినప్పటి నుంచి డేట్ పోతుంది. 25 తారీఖు నెల ఆఖరిలో పింఛన్ ఇస్తుంది మా ముసలి వాళ్ళకు. మా ఖర్చులకు దానికి దీనికి తిప్పలైపోతున్నాయి. ఆదాయం కూడా గుంజుకున్నట్టే చేస్తుండు. 2 నెలలు 3 నెలల పింఛన్ పెట్టుకున్నాడు దగ్గర. ఇస్తలేడు. అవి వస్తాయి అంటుండు. ఇవన్నీ బాగాలేడు. వాతావరణం బస్తికి పట్టియాలా, ఒక మనిషిని పంపించాలా, చూడాలా. డబుల్ బెడ్రూమ్ నువ్వు కట్టినా కాడికి చూసుకో ఎట్లా ఉన్నది, ఏం సంగతి, ఏ లీడర్ ఉన్నారు, ఎవడో మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఏది పట్టించుకునే అలవాటునే లేదు. వాళ్ళు ఉంటే వాళ్ళ దిక్కులకి వెళ్ళి మంచి 2 నెలలకో 6 నెలలకో ఒకసారి వచ్చి అరుచుకొని చూసుకొని పోతుండే. వీడైతే అది కూడా పరిస్థితి లేదు. మా శ్రీనివాస్ యాదవ్ సార్ ఉన్నప్పుడు ఆయన మనిషిని పంపించి చూసుకుంటాడు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, మా టైంలో కట్టించినాయి. మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని అదే విధంగా నడుస్తుందా లేదా అని ఏమైనా తక్కువ పడ్డా చేసినా శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా మాకు సాయం చేస్తాడు. ఇక్కడ మనుషులు చచ్చిపోతే ఇక్కడ మనుషులు ఎవరైనా చచ్చిపోయినారు, గరీబోళ్ళు ఉండని, మంచోళ్ళు ఉండని 5,000 రూపాయలు ఇంటికి పోయిస్తాం. ఇంటింటికి 5,000 ఇస్తాం. ఎవరి ఇంట్లోనే చావు కానీ అందరు కలిసి కమిటీ హాల్ నంబర్స్. ఇక్కడ మా లీడర్లు ఉన్నారు. పెద్దోడు ఉండని, చిన్నోడు అని ఇంట్లో సావు అయితే 5,000 పోయి తీసుకుపోయి ఇస్తాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇప్పుడైతే సార్ మా దగ్గర చూడు దగ్గర 270 దాకా ఉన్నాం. ఇంకా కొన్ని ఇల్లులు కట్టించున్నాయి. అందరు నీటి మీద కలిసిమెలిసి ఉంటాం. ఏమైనా తాగినప్పుడు చెప్పుకున్నా చేసినా మళ్ళీ తెల్లారి పెద్దలు పిలిచి మాట్లాడంగానే అంతా కలిసిపోతాం.
అంత మంచిగా ఉంటారు అంటారు. ఓకే. కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా. ఏదో రాత్రి తాగిన చాలా తాగేదన్నా గంజ కొడుకులు అదో చెప్తారు చేస్తారు కానీ ఈట పూకోలు ఉంటారు కదా, అది తలకాయకి దిగిపోయినాక సరిగా అయిపోతుంది. లేకపోతే గుద్ద బొక్క ఎరిగేదా మేమే లోపడేసి దంతం. చూడండి జరా మీతోటి కూడా ఏమైనా అయితే వీళ్ళకి చెప్పుండ్రి జరా బుద్ధి వచ్చేటట. ఖచ్చితంగా మనం వాళ్ళు మీడియాలో చేసింది ఏం పని ఉన్నది, మీరు చేసింది ఏం పని ఉన్నదిరా? ఇట్లయితే ఎవరైనా ఒకటి సాయం చేయండి, మద్దతు చేయండి. ఉన్నది దెంగి తింటున్నారు కూర్చొని వచ్చినాక. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అంతా కొట్టుకుని తింటున్నారు. ఏమంటే ఈయన కేసీఆర్ కాంగ్రెస్ అంటేనే మార్పు అన్నారు, మార్పు తీసుకొస్తాం. ఏం మార్పు ఉన్నది? ఏడున్నది? ఏం మార్పు చేసి చెప్పు. ఏమున్నది? ఏమన్నా సవలత్ ఉందా? ఏం సవలత్? 6 గ్యారెంటీలు, ఇందిరమ్మ రాజ్యము, ఆనాటి పాలన అన్నారు. అది పోయింది. అది ఏం చేస్తలేరు, వీళ్ళు పట్టించుకుంటలేరు. ఖాళీ పేరు మీదనే చేస్తున్నారు వీళ్ళు. పేరు మీద సంపాదించుకుని ఇల్లు నింపుకుంటున్నారు వీళ్ళు. విన్నా లేదు కదా, ఏం లేదు.